ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్తే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పొదుపు, ఈ పొదుపు గురించి ప్రధాని మోదీ గారు పిలుపునివ్వటం, ఆ వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పిలిపియటం, దానికి తగినట్టుగా ఆయా ఎమ్మెల్యేలు కూడా తాజాగా వాళ్ళ యొక్క తీరు అంటే దాన్ని ఫాలో అవుతున్న తీరు, ఈ కాన్వాయ్లు పెద్ద పెద్ద వెహికల్స్ ప్రక్కన పెట్టేసి వాళ్ళు చక్కగా యాక్టివ్ అలా తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్ తగ్గించుకున్నారు, ప్రధాని గారు కాన్వాయ్ తగ్గించుకున్నారు, డిప్యూటీ సీఎం లోకేష్ అందరూ కాన్వాయ్లు తగ్గించుకోవడం. సో దీన్ని ఎలా చూడాలి అంటే, కొంతమంది ఎలా మాట్లాడతారంటే, మా డబ్బులు మేము సంపాదించుకుంటున్నాం, మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం, అలాంటప్పుడు ఇదేంటి మేము ఎట్లా ఎందుకు కాంప్రమైజ్ కావాలని, అంటే ఆ బాధ్యత అనేది ఎలా ఉంటుంది అనేది. దాని తర్వాత రెండవది అత్యంత కీలకమైనది రాయలసీమకు సంబంధించి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎప్పుడు చూసినా కానీ వెనకబడిపోయింది రాయలసీమ అని అంటూ ఉంటారు. సో ఈ క్రమంలో ఈరోజు అక్కడ విమానీ తయారీ సంబంధించిన సంస్థ శంకుస్థాపన, మొత్తం మీద 239 పరిశ్రమలు, 4.5 లక్షల కోట్ల 4.69 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.11 లక్షల మంది ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం ప్రకటిస్తూ ఉండటం. దీన్ని ఎలా చూడాలి? ఈ అంశాలపైన మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. ముందుగా ఈ పొదుపుకు సంబంధించిన అంశం, ఒక ప్రక్కన మీరు పొదుపు చేసుకోండి, ఖచ్చితంగా పరిస్థితులు బాగోలేదు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టే ఈ పెట్రోల్ డీజిల్ అనే దాన్ని ధరలు పెంచకుండా ఉన్నారు. ఇప్పుడు చూస్తే ఈ రోజు నుంచి ఈ ధరల పెరుగుదల. సో దాన్ని ఎలా చూడాలంటారు? అంటే దీనిపైన కూడా విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు సహజంగా ఏ ప్రభుత్వం అయినా సార్ ప్రజల మీద ధరల భారం మోపాలి, ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవాలి అని చెప్పని ఏ ప్రభుత్వాలు ఇష్టపడో కోరుకో. కొన్ని అనివార్య పరిస్థితుల్లోనే ప్రభుత్వాలు ధరల భారం మోపాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. ఇవాళ గడిచిన కొన్నాళ్ళ క్రితం రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి గడిచిన 2.5 నెలలుగా పశ్చిమాసియాలో ఇరాన్ అలాగే ఇజ్రాయిల్ అమెరికాల మధ్య యుద్ధం జరుగుతున్న నాటి నుంచి కూడా ముఖ్యంగా చమురు సరఫరాలో తలెత్తుతున్న అవాంతరాలు, ఒక రకంగా అవాంతరం అంటం కన్నా కూడా దాని సంక్షోభంగానే మనం పరిగణించాలి. రైట్. ఎందుకంటే ఇవాళ మన భారతదేశం తన దేశీయ చమురు అవసరాలలో దాదాపుగా 85% విదేశాల మీద ఆధారపడింది. రైట్. ఈ 85% ఒక్క పర్షియన్ గల్ఫ్ మీద ఆధారపడిందంటే కాకపోవచ్చు, కానీ ఇవాళ మనకు అతి సమీపం నుంచి ఆయిల్ సరఫరాకు ఆస్కారం ఉన్న ఈ గల్ఫ్ ప్రాంతంలో తలెత్తిన సంక్షోభం, ఆ సంక్షోభం పర్యవసానం హోర్ముజ్ జలసంధి, దాన్ని మూసివేయటం, అలాగే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న దానికి ప్రతీకారంగా అమెరికా హోర్ముజ్ జలసంధి బయట నౌకాయానాలని మొత్తం నిర్బంధించడం. రైట్. ఇటువంటి క్రమంలో తీవ్ర చమురు సరఫరాలో సంక్షోభ పరిస్థితులు తలెత్తుతున్నాయి. వీటికి తోడు భారతదేశం నుంచి ఫుడ్ ప్రోడక్ట్స్ కానీ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ కానీ అతి ఎక్కువగా ఎగుమతి అయ్యేది గల్ఫ్ దేశాలకి. రైట్. అటువైపు నుంచి ఇంపోర్ట్స్ కంట్రోల్ అయినాయి, అటువైపు నుంచి ఇంపోర్ట్స్ కూడా సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నాయి. మన దేశం నుంచి ఈ ఎక్స్పోర్ట్స్ కూడా స్తంభించిపోవడంతో మీరు గమనించుకుంటే బెస్ట్ క్వాలిటీ చక్కెరకేళి అరటి మనకి ఇక్కడ మార్కెట్లో దొరికేది కాదు. ఓకే. మన రైతులు పండించినవి ఈ బెస్ట్ క్వాలిటీని వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్కి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. రైట్. మన దేశీయ మార్కెట్లో దొరికేది కాదు. ఓకే. ఎప్పుడైతే గల్ఫ్కి ఎక్స్పోర్ట్ ఆగిపోయిందో మనం ఇప్పుడు చూస్తున్నాం మార్కెట్లో, అరే ఇప్పటికిప్పుడు ఇంత సైజు చక్కెరకేళి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన రైతులు మన ప్రాంతంలో పండించినయే, కానీ గతంలో అవన్నీ ఎక్స్పోర్ట్ అవుతా ఉండటంతో మనకు లభ్యమయ్యే కాదు. అంటే ప్రీమియర్ క్వాలిటీ
ఎక్స్పోర్ట్ అవుతున్నవి ఆ రైతులకు దక్కాల్సిన రేటు ఇవాళ అవి ఎక్స్పోర్ట్ ఆగిపోవడంతో చాలా సరసమైన ధరకు దక్కుతా ఉన్నాయి. రైట్. అంటే దాని ఇంపాక్ట్ అంతిమంగా నష్టపోయేది ఎవరు? మన ప్రాంత రైతులు. అవును. మరి వాళ్ళ పెట్టుబడిలో మార్పు రాదు, వాళ్ళ సాగు విధానంలో మార్పు రాదు, నాణ్యత పాటించే విషయంలో మార్పు రాదు. కానీ ధర దక్కే దగ్గరికి వచ్చేటప్పటికి ఒకనాడు ఎక్స్పోర్ట్ రీత్యా చేసిన కొనుగోళ్ళని వాళ్ళ స్థానిక మార్కెట్లో విక్రయించాల్సి వచ్చేటప్పటికి సగం కన్నా తక్కువ ధరకి వాళ్ళ రైతులకు అమ్ముకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఓకే. దాంతో ఇవాళ రైతాంగం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధానికి మనకి గోదావరి జిల్లా రావులపాలెం ప్రాంతంలో పండించే రైతుకి సంబంధం ఏంటి? కానీ ఇవాళ ప్రత్యక్షంగా ఆ ప్రభావం మన రైతాంగం మీద పడుతుంది కదా. అవును. దాంతో ఏమవుతుందంటే ఇవాళ ఒక రకమైన సంక్షోభ పరిస్థితి అన్ని రంగాలకి విస్తరించడానికి ఆస్కారం ఉంది. రైట్. దీని ఇంపాక్ట్ ఆల్రెడీ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ జాబుల్లో కంపెనీలు కోత విధిస్తున్న తీరు చూస్తున్నాం మనం. అవును. ఒక రకమైన ఆర్థిక సంక్షోభ దిశగా ప్రపంచం పయనించబోతున్న నేపథ్యంలో ప్రభుత్వాల పరంగా కొన్ని దిద్దుబాటు చర్యలు ప్రజలకు సూచన చేయడం సహజం. జాగ్రత్త చర్యలు ఇక్కడ ప్రభుత్వం సూచన చేస్తుంది. పాటించడం పాటించకపోవడం అనేది వ్యక్తుల వ్యక్తిగత అభిష్టం మేరకు ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. నువ్వు నీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు నువ్వు బంగారం కొట్టడానికి వీల్లేదని ప్రభుత్వం చెప్పడంలా అనవసరంగా కొనొద్దని ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో అంటే ఈ యుద్ధ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గడిచిన సంవత్సర కాలంగా బంగారం ధరలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో ఇప్పటికిప్పుడు నువ్వు కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేయటం వల్ల ఇవాళ మన దేశీయ అవసరాలకి వందలాది టన్నులు ప్రతి సంవత్సరం బంగారం దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో విపరీతంగా ఫారిన్ ఎక్స్చేంజ్ ఈ బంగారం మీద ఖర్చు పెట్టాల్సి వస్తున్న నేపథ్యంలో కొన్నాళ్ళు నీ భోజనం అవాయిడ్ చేయలేవు, నీ చదువు అవాయిడ్ చేయలేవు, నీ ఆఫీస్కి వెళ్ళటానికి కావాల్సిన ట్రాన్స్పోర్టు అవాయిడ్ చేయలేవు. కానీ దానికి ప్రత్యామ్నాయాలు అన్వేషించుకోవచ్చు. అవును. ఒకళ్ళే ఒక కారు వేసుకొని వెళ్ళే దగ్గర ముగ్గురు నలుగురు ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కలిపి కార్ పూల్ చేసుకోవడం ద్వారా, కరెక్ట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూటిలైజ్ చేసుకోవడం ద్వారా అంటే వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకునే క్రమం మీకు ఎక్కడ దాకా అవసరంలా. నిన్నగాక మొన్న నా కొడుకు ఎంగేజ్మెంట్ జరిగింది. అవును. మేము ఆగస్టులో పెళ్ళి అనుకుంటున్నాం. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను డబ్బులు తెచ్చుకున్నా కాబట్టి నా ఇష్టారీతిన నేను బంగారం కొనుక్కుంటా అంటే అదే బంగారం గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కంపేర్ చేసినప్పుడు చాలా రేటు పెరిగింది. అవును. సో నేను పెళ్లి ఖర్చుల గురించి ఈ ఖర్చుకింత ఈ ఖర్చుకింత అని చెప్పి నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ చేసుకున్న క్రమంలో ఇవాళ మిగిలిన ఖర్చులకి కూడా వాడాల్సిన డబ్బులు ఒక బంగారానికే వినియోగం అవుతున్నాయి. దాంతో ఎవరు ఇబ్బంది పడేది? నేనే అల్టిమేట్ గా, నేను నా కుటుంబం. కాబట్టి అక్కడ నేనేం చేయాలి? బంగారం మీద ఖర్చులు తగ్గించుకుంటేనే నేను మిగిలిన అవసరాలకి డబ్బులు బ్యాలెన్స్ చేయగలుగుతా. లేకపోతే బయట అప్పులకు పరిగెత్తాలి, నా కుటుంబం అప్పుల భారంలో కూరుకుపోవాల్సి వస్తుంది. ఇది ఒక పాలకుడిగా ప్రభుత్వ పెద్దగా ఆయన మనకి ఒక సలహా ఇస్తా ఉన్నారు. దాన్ని పాటిస్తే అల్టిమేట్ గా లబ్ధి పొందేది వ్యక్తులు, కుటుంబాలు. అవును. నా ఇష్టం నా డబ్బు అంటే స్తోమతోన్నాడికి వాటికి భారం కాకపోవచ్చు. నిన్న ఒక లైవ్ ఛానల్ చర్చలో పాల్గొన్నప్పుడు ఒక వామపక్ష పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కార్పొరేట్ సంస్థల యజమానులు వాళ్ళ ఇళ్లలో పెళ్లికి 1000 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అతిథులందరికీ కోట్ల రూపాయల వాచ్లు బహుమతులుగా ఇచ్చారు అని చెప్పని. అతని దగ్గర స్తోమత ఉంది. అతనికి ఒక 1000 కోట్లు 2000 కోట్ల ఖర్చు పెట్టిన మాత్రాన అతనికి వచ్చే నష్టం లేదు. కానీ అతను చూసి మనం కూడా అదే విధంగా ఖర్చు పెట్టాలని చెప్పిన ప్రయత్నం చేస్తే పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు అవుతుంది. ఇక్కడ మన సమాజంలో జరుగుతున్నది అదే. అనుకరణ లేదు, మన పక్కవాడితో పోల్చుకోవటం. మన పక్కవాళ్ళు వాళ్ళ ఈ పెళ్లికి రిటర్న్ గిఫ్ట్లు ఇంత సైజు ఇచ్చారు, మనం ఇంత సైజు ఇవ్వాలి అని చెప్పని ప్రయత్నం చేయటం. వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్ పలానా ప్రాంతంలో ఏర్పాటు చేశారు, మనం ఇంకా మెరుగైన ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని చెప్పిన ఫాల్స్ ప్రెస్టేజ్ తోటి అనవసరపు ఖర్చులు పెంచుకుంటూ వెళ్తా ఉన్నారు. మనందరం చూస్తూనే ఉన్నాం గడిచిన 3 దశాబ్దాలుగా మన కుటుంబ జీవన ప్రమాణాల్లో వచ్చిన మార్పు చేరు.
ఆదాయ వనరులు పెరిగాయి. ఆదాయ వనరులు పెరిగిన క్రమంలో మనం కూడా మన లైఫ్ స్టాండర్డ్స్ కూడా పెంచుకుంటా ఉన్నాం. స్థితిగతులు ఈ కూడా పెంచుకున్న క్రమంలో ఏమవుతుందంటే చాలా వేస్ట్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకి ఒక హోటల్లో టిఫిన్ చేస్తే మనకి 50 రూపాయలతోటి ఒక కుటుంబం మొత్తం టిఫిన్ చేసిన సందర్భాలు చూసాం. అవును 50 రూపాయలు కూడా చాలా ఎక్కువ. అవును 25-30 రూపాయలు ఒక కుటుంబం మొత్తం టిఫిన్ చేసిన సందర్భాలు చూసాం. ఉమ్, ఇవాళ టిప్పుకు రావు 20-30. 20 రూపాయలు టిప్పు పెడితే వాడు మన ఇంకా కింద మీదకు చూస్తాడు. అవును అంటే చాలా కాస్ట్లీ అఫైర్గా లైఫ్ స్టాండర్డ్స్ standards మారిపోతా ఉన్న పెరిగినాయి. నేపథ్యంలో ఉమ్, వీలైనంత వరకు పొదుపు చేసుకోవాల్సిన అవసరం. ఉమ్, కారణం ఏంటి అంటే మనందరి కళ్ళ ముందు 2020 సంవత్సరంలో కరోనా స్థితిగతులు మనం అనుభవించున్నాం. అవును. మనం ఈ మధ్య కాలంలోనే అనుభవించాం. yes, 1000 కోట్ల ఆస్తి పరుడికి చావు తప్పలా. అవును ఇంకా మాట్లాడితే రోడ్డు మీద నిలవనేడు లేని వాడే కరోనా బారిన పెద్దగా పడలా. అవును తట్టుకోగలిగాడు. ఎండకెండి వానకు తడిసి అతనే తట్టుకోగలిగాడు. అతనికే శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నాయి. ఉమ్, లైఫ్లో ఎంత కంఫర్ట్గా జీవిస్తే అంత త్వరగా మరణం ముంచుకొచ్చిన సందర్భాలు చూసాం. అవును అవును చావు అంచుల దాకా వెళ్ళొచ్చిన వాళ్ళని చూసాం. ఇన్సెక్యూరిటీతో ఉమ్, కుటుంబ పెద్ద ప్రాణం పోతే ఆ కుటుంబ సభ్యులు కూడా వెంట శ్మశానం వరకు వెళ్ళలేని వెళ్ళలేని పరిస్థితులు పరిస్థితి. చూసాం. అవును అటువంటి విపత్కర పరిస్థితి ఇంకొకసారి రావాలని కోరుకోవట్లా, ఉమ్, రాకూడదని అందరం ఆశిస్తున్నాం. yes, కానీ అది ఒక అంటే పాండమిక్ సిచ్యుయేషన్, ఉమ్, ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ రావడానికి ఆస్కారం ఉంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు దీంట్లో ఎవరు సేఫ్గా ఉంటారు? ఎవరైతే పొదుపుగా అవును జాగ్రత్తగా ఉంటారో వాళ్ళు. సర్ప్లస్ అమౌంట్ చేతిలో పెట్టుకొని ఉండగలుగుతారో ఉమ్, వాళ్ళు సేఫ్గా ఉంటారు. రైట్ లేనప్పుడు ఇవాళ బేదాబిక్కి ఎలా అయితే వైట్ రేషన్ కార్డులతోటి రేషన్ షాప్కి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయో అదే పరిస్థితి ఇవాళ లైఫ్లో కంఫర్ట్గా ఉన్న వాళ్ళు కూడా ఆ పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుద్ది. ఉమ్, అది తెచ్చుకోకండి. రైట్ ఇది తాత్కాలిక పరిస్థితే. ఉమ్, దీన్ని అధిగమించేదాకా ఈ పరిస్థితులు మళ్ళీ తిరిగి నార్మల్ ప్రకృతే ఆ కరెక్షన్ తీసుకొస్తుంది. ఉమ్, ఆ కరెక్షన్ తీసుకొచ్చే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పని పాలకుడిగా ఉన్న ఒక దేశ ప్రధాని చెప్తా ఉన్నారు. రైట్ అలా చెప్పే క్రమంలో మొట్టమొదటిగా మనం ఆచరించి చూపిద్దాం. ఉమ్, అవును మన వైభవాలు, మన విలాసాలు, మన ఖర్చులు మనం మొట్టమొదటి తగ్గించుకుందాం. ఉమ్, మన ఆర్భాటాలని మనం మొట్టమొదటిగా కుదింపు చేద్దాం అని చెప్పని వాళ్ళ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న ఆయన భద్రతను కూడా పక్కకి పెట్టి ఆయన కాన్వాయ్ సైజుని ఆయన తగ్గించుకుంటా ఉన్నారు. దాంతో వాళ్ళ ఎప్పుడైతే దేశ ప్రధాని ఒక నిర్ణయం తీసుకున్నారో ఉమ్, ఆయన క్యాబినెట్ సహచరులు, ఆయన కింద పనిచేసే ఉన్నతాధికారులు, అవును దాంతో వాళ్ళ రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు ఒక ట్రెండ్ సెట్ చేస్తూ ఉన్నారు. ఆ ట్రెండ్ని సమాజం కూడా ఫాలో అయి తీరుతుంది. ఉమ్, కారణం ఏంటి అంటే సంక్షోభాన్ని పాలకులు ప్రెడిక్ట్ చేసి దాన్ని ఒక ఎలర్ట్ రూపంలో సమాజానికి ఇచ్చినప్పుడు వాళ్ళతో రాజకీయంగా విభేదించే వాళ్ళు ఏ మాటనైనా సరే వక్రీకరించి రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళు డెఫినెట్గా విమర్శిస్తారు. రైట్ కానీ ఈ విమర్శించే వాళ్ళు ఉమ్, సంక్షోభాన్ని వాళ్ళు నివారించలేరు, సంక్షోభాన్ని అడ్డుకోలేరు. ఇవాళ విశ్వవ్యాప్తంగా ఒక సంక్షోభ పరిస్థితి తలెత్తబోతుంది. ఈ యుద్ధం కనుక నివారించబడినప్పుడు అవును మరింత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు ఖచ్చితంగా అది దేశాల మీద, ప్రపంచం మీద తీవ్ర దుష్పరిణామాలకి కారకమవుతుంది అని చెప్పని పాలకులు ప్రెడిక్ట్ చేసి ప్రజల్ని అలర్ట్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో ఆ వివేకం ఉంది, ఆ చైతన్యం ఉంది. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు నియంత్రించుకునే ప్రయత్నం చేస్తారు. ఈరోజు మనం వార్తాపత్రికల్లో చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం. ఉమ్, నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో ఉన్నా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా. తెలుగుదేశం పార్టీ మే 28, 29 తారీఖు సహజంగా 27, 28, 29 3 రోజుల పాటు మహానాడు ఉంటుంది. ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ వార్షిక మహానాడులు చాలా ఘనంగా జరుపుకుంటాం. అవును అలా జరుపుకునే క్రమంలో ఈసారి మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో 29వ తారీఖు సుమారుగా 7 లక్షల మందితో ఒక భారీ బహిరంగ సభని సంకల్పించారు. ఉహు, ఒక పక్క ప్రజలని మీరు పొదుపుగా ఖర్చు చేయండి, మీరు వీలైనంత వరకు విలాసాలను అవాయిడ్ చేయండి అని చెప్పే క్రమంలో ఇప్పుడు 7 లక్షల మందితోటి బహిరంగ సభ ఏర్పాటు చేయడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వాహనాలతోటి ఎంతమందిని అక్కడ తరలించాల్సి ఉంటుంది, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ ఎక్స్పెన్సెస్, వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దీన్ని అవాయిడ్ చేస్తే బెటరు. ఉమ్, ప్రతినిధుల సభకి పరిమితం చేసి
వార్షిక మహానాడు జరుపుకుంటూనే అనవసరపు ఖర్చుని నివారించితే బెటరు అని చెప్పని కొంత చర్చ అంతర్గతంగా మా పార్టీలో కూడా జరుగుతూ ఉంది. బహుశా నేను అనుకోవటం ఈ రోజు రేపట్లో దాని మీద ఒక విధానపరమైన నిర్ణయం కూడా పార్టీ తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా మనం ఒక ట్రెండ్ సెట్టర్స్గా ఉందాం, మనం ఆచరించి చూపిద్దాం అని చెప్పని మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం, ఆయన మంత్రివర్గ సహచరులు పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ అందరూ కూడా దానితో ఏకీపించి వాళ్ళ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి ఇరువురు కూడా వారి కాన్వాయ్ని సగానికంటే సగానికి తగ్గించుకోవటం. మంత్రి నారా లోకేష్ ఆయన కూడా వై కేటగిరీ రక్షణలో ఉన్నారు, ఆయన కాన్వాయ్ని కూడా సగానికి కుదించుకొని 2 వాహనాలకు పరిమితం చేయటం. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం చూసేవాళ్ళం. మాకు మా వేమూరు శాసనసభ్యుడు 1985-89 మధ్య డాక్టర్ కొడాలి వీరయ్య గారు పనిచేశారు. ఆయన ప్రాక్టీసింగ్ డాక్టర్ కూడా తెనాల్లో. ఆయన ఇంటి నుంచి హాస్పిటల్కి ఎమ్మెల్యేగా ఉండి స్కూటర్ మీద వచ్చేవాళ్ళు. ఈ రోజు జనరేషన్ లో దాన్ని మనం ఊహించలేం. ఎందుకంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ముఖ్యంగా మాట్లాడుకుంటే తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కుకట్పల్లి శాసనసభ్యుడిగా ఉన్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారి మీద అసెంబ్లీలో దాడి జరిగిన తర్వాత శాసనసభ్యులకి కూడా కాన్వాయ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు శాసనసభ్యులు పర్యటించే సందర్భంలో పోలీసు వెహికల్ వాళ్ళతో కాన్వాయ్లో భాగంగా ఉండేది కాదు. శాసనసభ్యులు ఒక కారులోనే వాళ్ళు ప్రయాణించేవాళ్ళు. తర్వాత రోజుల్లో వాళ్ళకి 2 1+1 గన్మెన్లను ఇచ్చారు. ఆ తర్వాత రోజుల్లో ఒక వెహికల్ వాళ్ళకి పైలట్ గా జయప్రకాష్ నారాయణ గారి ఇన్సిడెంట్ తర్వాత ఇదేదో బాగుంది అని చెప్పని ఎటువంటి భద్రతాపరమైన ప్రమాదం లేని శాసనసభ్యులు కూడా ఆ ఆర్భాటపు ప్రదర్శన కోసం అని చెప్పని ముఖ్యంగా 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో నేను కొత్తగా చూసా. ఒక రోజు ఎప్పుడు నేను మా ఊరి నుంచి వస్తున్నప్పుడు పొన్నూరు శాసనసభ్యుడు కిలార్ రోసే గారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ముందు సైరన్ మోగించుకుంటా పోలీస్ జీప్ వెళ్తుంది. నేను ఏ మినిస్టర్ గారు ఎవరిని వెళ్తున్నారు అనుకుని తీరా చూస్తే ఎమ్మెల్యే వెళ్తున్నాడు. ఇదేంటి ఎమ్మెల్యేకి పోలీస్ సైరన్ తోటి వెహికల్ ఎప్పటి నుంచి అంటే ఈ ట్రెండ్ అన్ని నియోజకవర్గాల్లో మొదలు పెట్టారని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఒక శాసనసభ్యుడు ఒక నియోజకవర్గ పరిధికి పరిమితమైన శాసనసభ్యుడు ఆయన పర్యటించే సందర్భంలో కూడా ఈ పోలీస్ కాన్వాయ్లు ఆయన వెనక ఇంకొక 5-6 వాహనాలు రైమనుకుంటా ఈ ట్రెండ్ వల్ల అంటే ఎమ్మెల్యేకి ఎంతటి ఫాలోయింగ్ అని చెప్పని ఆ పదవిలో హోదాలో ఉన్నప్పుడు తాత్కాలికంగా తనకు తాను ఆనందపడవచ్చు, తన శ్రేణుల్ని వాళ్ళ ఇగో తృప్తిపరచవచ్చు. కానీ అంతిమంగా ప్రతిరోజు ఇంతటి కాన్వాయ్ మెయింటైన్ చేయటం, ప్రతిరోజు ఇంతటి పర్యటనల వల్ల వాళ్ళకి కూడా పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నారు. అదే సందర్భంలో ఈ ఎక్స్పెన్సెస్ మీటో ఆయన కారు వరకు గవర్నమెంట్ అలవెన్స్ ఇస్తుంది, కానీ మిగిలిన వెహికల్స్ అన్నిటికీ ఆయన భరించాలిగా. దాంతో వీటినన్నింటినీ నివారించి తీరాల్సిన అవసరం ఉందని చెప్పని శాసనసభ్యులు కూడా రిలీజ్ అవుతున్నారు. కాబట్టి మీరు ఇందాక చెప్పినట్టు ఆర్మల్ రాధాకృష్ణ గారు, అలాగే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరే కాదు, నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఆయన ఒక బైక్ మీద సచివాలయానికి వచ్చారు నిన్న ముఖ్యమంత్రి హోదాలో ఉండి. కాబట్టి వాళ్ళ ఒక కొత్త ట్రెండ్ బిగిన్ అవుతుంది. మనం విదేశాల్లో వినేవాళ్ళం, అక్కడ సెనేటర్లు కాంగ్రెస్ సభ్యులు కామన్ సివిలియన్స్ తో పాటు వాకింగ్ లో పాల్గొంటారు. కామన్ సివిలియన్స్ తో పాటు వాళ్ళు కూడా స్వీడన్ లాంటి దేశంలో దేశ ప్రధానమంత్రి సైకిల్ మీద పర్యటిస్తారు అని చెప్పని మనం వినున్నాం గతంలో. అటువంటి సాంప్రదాయం తిరిగి మన దేశంలో కూడా వచ్చిన పక్షంలో ప్రజల చేత ప్రజల కోసం ఎన్నికబడ్డ ప్రజాసేవకులు ప్రజలకు అందుబాటులో మామూలుగా శాసనసభ్యుడు అనగానే ఆయన చుట్టూ మంది మార్పలం, హంగు ఆర్పాటం, ఒక కోటరీ, ఆ కోటరీతో మనం నెగ్గించిన శాసనసభ్యుడి దగ్గరికి మనం వెళ్ళటానికి రకరకాల అడ్డుగోడలు ఉంటున్న నేపథ్యంలో ఇవాళ ప్రజల దగ్గరికి అసలు సిసలు ప్రజాప్రతినిధులు చేరువు కావటం వల్ల ప్రజాప్రతినిధులకి క్రెడిబిలిటీ పెరుగుద్ది. అదే సందర్భంలో ప్రజలకు కూడా తమ ప్రజాప్రతినిధులతోటి యాక్సెస్ పెరుగుద్ది. అలా పెరిగిన క్రమంలో ఈ ప్రజాప్రతినిధుల రాజకీయ జీవితం మరింత సుదీర్ఘకాలం ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆస్కారం కలుగుద్ది. అంటే ప్రజలతో చెరువు కాగలిగిన వాళ్ళు సర్వే అవుతారు, చెరువు కాలేరు, ఆ ఫాల్స్ ఈకోతోటో ఆ పరిధి దాటి రాలేరు, అప్పుడు వాళ్ళ హంగు ఆర్భాటాలు వాళ్ళు తగ్గించుకోరు. అటువంటి వాళ్ళని ప్రజలు కూడా పరిగణలోకి తీసుకోరు. ఎవరైతే డౌన్ టు ఎర్త్ ఉంటారో, ఎవరైతే తమకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే తమ సమస్యలను ఓర్పుగా వింటారో, ఎవరైతే తమ సమస్యల పట్ల స్పందిస్తారో, పరిష్కరిస్తారో వాళ్ళని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు తప్ప వాళ్ళు ఏదో ఒక 10 వెహికల్స్ లో కాన్వాయ్ లాగా వెళ్తూ ఎలక్షన్ టైంలో వచ్చి అప్పుడేదో మేము మీకు ఈ డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు ఇస్తామంటే ప్రజలు ఇవాళ వాళ్ళు విసిరే ఆ డబ్బులకి ఆధారపడి కక్కుతుపడే స్టేజ్లో వాళ్ళ ప్రజలు కూడా లేరు. కాబట్టి వాళ్ళ
ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయం ఖచ్చితంగా వాళ్ళ శాసనసభ్యుల స్థాయి వరకు కూడా అమలు పరుస్తున్న నేపథ్యంలో ఇది ఒక శాసనసభ్యులకు పరిమితం కాకూడదు. Right. ప్రజల చేత ఎన్నిక కాబడే ప్రతి ప్రజాప్రతినిధి దీన్ని ఫాలో కావాల్సిందే. ఇదే సందర్భంలో మొత్తం సమాజం కూడా వీలైనంత వరకు అనివార్యమైన ఖర్చుల్ని తగ్గించుకొని ప్రతి తీరాలి. పౌరుడు అది ఫాలో అయితే మంచిది. ఎందుకంటే నేను చూస్తా ఉన్నా విలేజ్ లెవెల్లో కూడా పలానా వాళ్ళు పలానా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళు 500 రూపాయలు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, మనం 600 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళు 100 మందికి పంచారు, మనం 400 మందికి పంచాలి అనే క్రమంలో ఒళ్ళు ఇల్లు గుల్ల చేసుకుంటున్న వాళ్ళని చూస్తా ఉన్నాం మనం. ఇవాళ పిల్లల చదువులకి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు మనం అవాయిడ్ చేయలేం. దాన్ని అవును, ఆ చదువుకోవాలి, మంచి కెరీర్ అందుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయలేం. కానీ ఇటువంటి అవాయిడ్ చేయగలిగే ఖర్చుని కనుక తగ్గించుకున్నప్పుడు వాటిని కంఫర్ట్ గా మీట్ కాగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఇవాళ కుటుంబాలు రుణభారంతో కూరుకుపోకుండా ఉండాలి అన్న, సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఒకరి దగ్గర చేయి చాచని కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయగలగాలి అన్నా సరే ఎవరికి వాళ్ళు సొంతంగా ఆ నియంత్రణ పాటించి తినాలి. పరిస్థితులు ఈ విధంగా ముంచుకురావడానికి ఆస్కారం ఉంది కాబట్టి మీకు మీరు నియంత్రణతో ఉండండి అని చెప్పని పాలకులు చెప్తున్నప్పుడు దాంట్లో నెగిటివిటీ ఆపాదించేసి దాంట్లో కూడా రాజకీయంగా విమర్శలు చేయటమే ధ్యేయంగా కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా ప్రతి సందర్భంలో మనకు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వాళ్ళ నుంచి వచ్చే ప్రతి సూచన కూడా రాజకీయ కోణంలోనే విమర్శించాలి అనుకుంటే విమర్శించవచ్చు. నిన్న నా దృష్టికి ఒక ఇన్సిడెంట్ వచ్చింది. రేపల్లకి సంబంధించిన మోపిదేవి శ్రీనివాసరావు అని చెప్పిన ఒక కాంగ్రెస్ నాయకుడు తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నాడు. ఆయన జాయిన్ అవుతున్న క్రమంలో నిన్న ఈ రేపల్లి నుంచి వయా తెనాలి, నందివేలుగు, మంగళగిరి మీదగా ఆయన తాడేపల్లి ప్రయాణిస్తా ఉన్నాడు. 5 కిలోమీటర్ల పాటు ఆయన కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. మండు టెండర్లో 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయితే ఎంత ఫ్యూయల్ వేస్ట్, ఎన్ని వేల మంది ప్రజలు ఆ ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ అధికార పార్టీ వైపు విమర్శలు ఎక్కుపెట్టాలి అనుకున్న ప్రతిపక్షాలు కూడా మొట్టమొదటగా నిన్న అక్కడ ఆ కాన్వాయ్లో ఇరుక్కుపోయి అక్కడ ఎండల్లో మండు టెండర్లో ఇబ్బంది పడిన ప్రతి ప్రజలు కూడా మీ జెండా చూస్తే ఎంత యావగించుకొని ఉంటారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎవరో మీ పార్టీలో జాయిన్ అవుతుంటే ఓ 10 మందిని రమ్మనండి, లేదంటే 100 మందిని రమ్మనండి. దానికోసం వందల వాహనాలతోటి ఒక భారీ కాన్వాయ్ ఏర్పాటు చేసి ఈ భారీ కాన్వాయ్ ఏర్పాటు చేసేగానే రేపొద్దున ఆయన రేపల్లి ఎమ్మెల్యే అయిపోతున్నాడా, లేదు రేపొద్దున మీరు ముఖ్యమంత్రి అవుతున్నారా, ఏదున్నా మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికల నాటికే. అప్పటి వరకు ఈ ఆర్భాటపు వ్యవహారాలు కొంతలో కొంత అయినా సరే తగ్గించుకుంటే మీకు కూడా శ్రేయస్కరం. లేదు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక పక్క అధికార పార్టీ తన మహానాడుని కూడా కుదించుకోవాలని చెప్పని ఆలోచన చేస్తా ఉన్నప్పుడు మీరు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా, అందులో నిన్న మే 14 మండు టెండలు బగబగ మండుతా ఉన్నాయి. అటువంటి ప్రాంతంలో ప్రజల్ని అంతగా ఇబ్బందులు పాలు చేయడం అనేది 100% ఆక్షేపణీయం. కాబట్టి వాళ్ళ సమాజహితం కోరి ప్రజాహితం కోరి పాలకులు ఒక శ్రేయస్కరమైన నిర్ణయాన్ని వెలువరించినప్పుడు దాన్ని ఫాలో అయితే ఎవరి కాళ్ళకి వ్యక్తిగతంగా సేఫ్ సైడ్లో ఉంటారు. లేదు అని అంటే మా ఇష్టం, మా అహంకారం, మా డబ్బు అని అంటే రేపు ఆ డబ్బు లేని రోజున ఆ డబ్బు సంపాదన ఇబ్బందికర పరిస్థితి తలెత్తిన రోజున తెలుస్తుంది. మనకు తెలుసు కోవిడ్ కారణంగా అప్పటి వరకు కంఫర్ట్ లైఫ్ లీడ్ చేసిన చాలా వ్యాపారాలు ఆ కోవిడ్ సంక్షోభ సమయంలో కుదేలైపోయిన పర్యవసానం. 1 సంవత్సరం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి 1 సంవత్సరం ఐసోలేషన్ మెయింటైన్ చేసిన ఇంపాక్ట్ మళ్ళీ తిరిగి వ్యాపారాలు కోలుకోకుండా కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతినిపోయిన కుటుంబాలు చూసాం. మరి అటువంటి ఇబ్బందికర పరిస్థితి తలెత్తకుండా ఉండటం కోసం ప్రభుత్వాలకు సూచన చేస్తా ఉన్నాయి. దాన్ని ఆచరించి అనుసరించటం అనేది ప్రతి పౌరుడి కర్తవ్యం. అది రాజేష్ గారు, ఇక రాయలసీమ అనేది ఇప్పుడు రత్నాలసీమగా మారబోతుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే వరుసపెట్టి పెట్టుబడులు, శంకుస్థాపనలో 4.69 లక్షల కోట్ల పెట్టుబడులు, 11 లక్షల మందికి ఉద్యోగాలు. దీన్ని ఎట్లా చూడాలంటారు? పైగా ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు ఒక శంకుస్థాపన కార్యక్రమం ఈ విమాని తయారీదారుల సంస్థకి సంబంధించి. ఇక రాయలసీమలో కష్టాలు తీరిపోతాయి అంటారా యువతకు కావచ్చు? ఇప్పుడు వాస్తవంగా మీరు చెప్పినట్టుగానే రాయలసీమ నైసర్గికంగా మిగిలిన కోస్తా ఆంధ్ర లాంటి ప్రాంతాలతో కంపేర్ చేసినప్పుడు లోయెస్ట్ డెన్సిటీ ఆఫ్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా, నీటి లభ్యత తక్కువ ఉన్న ప్రాంతం. దాంతో ఒకనాడు
రాయలసీమ రతనాల సీమ అన్న వాళ్ళే రాయలసీమ రాళ్లసీమ, కరువు సీమ. అవును. ఇక్కడ వ్యవసాయ యోగ్యమైన భూములు లేవు, ప్రజలు వలసలెళ్ళి ఉపాధి పొందాల్సిన పరిస్థితి అని చెప్పని చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. ముఖ్యంగా అనంతపూర్ లాంటి జిల్లా నుంచి వ్యవసాయదారులే భవన నిర్మాణ కార్మికులుగా మరి కర్ణాటక, కేరళ లాంటి రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడ జీవనోపాధి పొందుతున్న తీరు విన్నాం మనం. ఇటువంటి పరిస్థితుల్లో 2014-19 మధ్య విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన పుట్టి పెరిగిన రాయలసీమ పరిస్థితుల గురించి ఆయనకున్న అవగాహన రీత్యా ఆ టెన్యూర్లో ఆ 5 సంవత్సరాల్లో డెడికేటెడ్గా ఇరిగేషన్ రంగానికి 12,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన. అలా ఖర్చు పెట్టడమే కాకుండా అక్కడున్న కొద్దిపాటి నీటి వనరులతోటి సద్వినియోగం చేసుకొని అక్కడ రెడ్ సాయిల్, అవును, దాంతో హార్టికల్చర్కి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. వాళ్ళకి కొద్దిపాటి నీటి వనరులని సాంకేతికతను అందిస్తే వండర్స్ సృష్టించడానికి ఆస్కారం ఉంది అని చెప్పని గుర్తెరిగిన చంద్రబాబు నాయుడు గారు ఆ టెన్యూర్లో 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అవును. అలాగే ప్రాజెక్టుల నిర్మాణాన్ని పరుగులెత్తిచ్చారు. వీటికి తోడు సైమల్టేనియస్గా 2014-19 మధ్య కాలంలో అనంతపూర్ జిల్లాలో కియా లాంటి ప్లాంట్ల నుంచి మొదలుపెట్టి చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, శ్రీ సిటీ లాంటి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మొత్తాన్ని కూడా రాయలసీమలో కేంద్రీకరించారు. అదే సందర్భంలో 1000 మెగావాట్ అప్పటికి ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ యూనిట్ కర్నూలు జిల్లాలో గ్రౌండింగ్ అయింది. అంటే ఒక రకంగా ఒక పక్క పారిశ్రామికీకరణ, రెండో పక్క వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాయలసీమ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వలసలు నివారించాలని చెప్పని ఒక డెడికేటెడ్గా 5 సంవత్సరాలు పనిచేశారు. రైట్. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రచార ప్రభావంలో పడ్డ రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగు చేస్తాడని భ్రమించి 2019-24 మధ్య కాలంలో 2019 ఎన్నికల్లో ఇంతగా తమ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారి పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి 52 సీట్లు ఉన్న రాయలసీమలో 49 సీట్లు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో 2019కి ముందు 12,500 ఇరిగేషన్ రంగానికి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు పెట్టడం జరిగింది. అదే సందర్భంలో పారిశ్రామికీకరణ పరంగా కొత్త పెట్టుబడులు రప్పించకపోగా ఉన్న పరిశ్రమలు పారదోలాడు ఆయన. అవును. అసలు ఇంకా మాట్లాడుకుంటే సక్సెస్ఫుల్ గా నడుస్తూ వేలాది మందికి ఉపాధిని కల్పన చేస్తున్న అమర్ రాజా లాంటి సంస్థని మొత్తానికి మొత్తం మూసేయాలని చెప్పని చూశాడు. కడప జిల్లాలో తన భారతీయ సిమెంట్స్ సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ అక్కడ ఎప్పటి నుంచో నిర్మాణాలు, అక్కడ ఎప్పటి నుంచో ఉత్పత్తిలో ఉన్న జువారీ సిమెంట్ని మూసేయించడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా సోలార్ సంస్థలకు కేటాయించిన భూముల్ని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అలాగే ఉషాశ్రీ చరణ్ లాంటి వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులు సోలార్ సంస్థలకి కేటాయించిన భూముల్ని వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఒకటి కాదు వీళ్ళు హయాంలో జరిగిన దురాఘాతాలు. ఇటువంటి స్థితి నుంచి రిలీజ్ అయిన ప్రజలు అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా 17 లక్షల ఎకరాలకి 90% సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందితే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో నాట్ ఈవెన్ సింగిల్ ఏకర్, 1 ఎకరానికి కూడా డ్రిప్ పరికరాలు ఇవ్వాల. వీటికి తోడు ఆయన సొంత నియోజకవర్గ రైతాంగానికి నీళ్లు అందించే గండికోట చిత్రావతి రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా కూడా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కూడా ఏర్పాటు చేయించని జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత రిలీజ్ అయిన రాయలసీమ ప్రజలు 2024 ఎన్నికల్లో 45 స్థానాలు తిరిగి ఎన్డీఏ కూటమి కట్టబెట్టారు. ఇటువంటి స్థితిలో ఎక్కడైతే 2019 నాడు అభివృద్ధి స్తంభించిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ తిరిగి అభివృద్ధి ప్రణాళికలు కొనసాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గడిచిన 23 నెలల 2 రోజుల్లో ఇప్పటికీ 4,53,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ప్రతిపాదనలు, 239 పరిశ్రమలు, 4,11,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ చాలా వేగంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్థానంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే దాన్ని ఎంపిక చేసుకొని దాని ద్వారా లక్షలాది మంది యువతకి ఉపాధి కల్పనకి మార్గం సుగమం చేస్తా ఉన్నారు. ఇప్పటికీ 239 పరిశ్రమలకి క్లియర్ చేశారు. దాంట్లో భాగంగానే ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఈ రోజు పుటపర్తి దగ్గర అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ స్టెల్త్ బాంబర్స్ అంటే 5వ తరానికి సంబంధించిన అధునాతన యుద్ధ విమానాల తయారీ మన రాష్ట్రంలో
పుటపర్తి దగ్గర ఆ 15,000 కోట్ల రూపాయలకి పైగా పెట్టుబడితోటి పుటపర్తి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్కి అనుసంధానంగా ఇవాళ సంస్థ గ్రౌండింగ్ అవబోతా ఉంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి ఇవాళ ఆ సంస్థ గుంపు జరుపుపోతా ఉంది. దీనికి తోడు అక్కడ అనుబంధ పరిశ్రమలు, అంటే ఒక భారీ పరిశ్రమ వస్తుంది అనుకున్నప్పుడు దానికి విడిభాగాల సరఫరా చేయగలిగే యాన్సిలరీ యూనిట్స్ వస్తాయి. వాటి కోసం కూడా 400 ఎకరాలు అక్కడ కేటాయింపు చేశారు. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పని భావిస్తా ఉన్నారు. ఓ పక్క లేపాక్షి దగ్గర కూడా డిఆర్డిఓ ద్వారా ఒక ఏరో సిటీ ప్రతిపాదిస్తా ఉన్నారు. అలాగే కర్నూలు జిల్లాలో డ్రోన్ సిటీ ప్రతిపాదిస్తా ఉన్నారు. వీటికి అన్నిటికీ ఈరోజు భూమి పూజలు జరుగుతూ ఉన్నాయి. వీటి ద్వారా లక్షలాది మంది రాయలసీమ యువతకి ఉపాధి అవకాశాలు దక్కబోతా ఉన్నాయి. వీటికి తోడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాలు, అలాగే ప్రకాశం జిల్లా, ఈ 5 జిల్లాలకి కలుపుకొని కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయలతోటి ఉద్యాన హబ్గా మార్చే ప్రక్రియ. అంటే బహుశా నేను అనుకోవటం ప్రపంచంలోనే అతిపెద్ద హార్టికల్చర్ హబ్గా రాయలసీమ, ప్రకాశం జిల్లా మెట్ట ప్రాంతాలను తీర్చిదిద్దే లక్ష్యంతో 1,00,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రణాళిక రచిస్తా ఉన్నారు. దీంట్లో 40,352 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా దక్కబోతా ఉంది. అదే సందర్భంలో సుమారుగా 59,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు రప్పించి అక్కడ సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతోటి ఆ ప్రాంత ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చి రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడి వాళ్ళకి మెరుగైన ఆదాయ వనరులు దక్కడానికి ఒక ప్రణాళికాబద్ధంగా రచన చేస్తా ఉన్నారు. సుమారుగా 14,000 కోట్ల రూపాయలకి 14,800 కోట్ల రూపాయలు హార్టికల్చర్ అభివృద్ధి కోసం, 20,900 కోట్ల రూపాయలు ఈ హార్టికల్చర్ అభివృద్ధి చెందడానికి కావాల్సిన నీటి వనరులు సమకూర్చే నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడం కోసం, అలాగే 4,500 కోట్ల రూపాయలు రోడ్ కనెక్టివిటీ, అంటే అక్కడ హార్టికల్చర్ అభివృద్ధి చెందిన తర్వాత ఆ హార్టికల్చర్ ని సమీపంలో ఉన్న హైవేకి, రైల్వేకి, పోర్టులకి కనెక్టివిటీ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో సుమారుగా 8 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు జరుగుతున్న దాన్ని 2028-30 సంవత్సరాల నాటికి సుమారుగా 14 లక్షల హెక్టార్లకి, అంటే ఇప్పుడు 8 లక్షల హెక్టార్లకిలో సాగు జరుగుతూ ఉంటే సుమారుగా 14 లక్షల హెక్టార్లకి ఈ హార్టికల్చర్ ప్రమోట్ చేయాలని, అదే సందర్భంలో ఇప్పటివరకు 222 లక్షల టన్నుల ఉత్పత్తులు ప్రతి సంవత్సరం వస్తుంటే దాన్ని 480 లక్షల టన్నుల స్థాయికి 2030 నాటికి పెంపుదల చేయాలని, అంటే తద్వారా ఏమవుద్ది, ఇంతటి స్థాయిలో పండ్ల ఉత్పత్తికి ఉద్యాన ఉత్పత్తులు అక్కడ జరిగినప్పుడు కూరగాయలు కానీ పండ్లు కానీ అవి ఆ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇందాక మనం ప్రస్తావించిన 59,000 కోట్ల రూపాయలు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కి, ఈ హార్టికల్చర్ అభివృద్ధి చేయడానికి కావాల్సిన రైతులకు కావాల్సిన ఎక్విప్మెంట్ సప్లై కూడా ప్రభుత్వ పరంగా ప్రాధాన్యతలు ఇస్తా ఉన్నారు. దీంతో ఒక పక్క భూమి పుత్రులైన రైతుల్ని ఆదుకోవడానికి, రైతుల జీవన ప్రమాణాలు పెంచడానికి, అలాగే చదువుకున్న యువత వలసలు లేని ఉపాధి దక్కించుకోవడానికి ఒక పక్క పారిశ్రామికీకరణ పెంపొందించడం ద్వారా బహుశా నేను అనుకోవటం ఏ నమ్మకాన్ని అయితే రాయలసీమ ప్రజలు 2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పట్ల చూపించారో ఆ నమ్మకాన్ని నిలుపుకునే దిశగా, అదే సందర్భంలో రాయలసీమలోని కుప్పం నియోజకవర్గంలో నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానానికి అనుగుణంగా 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకుంటూ దానిలో భాగంగానే మొదటి ప్రాధాన్యతగా ఇవాళ రాయలసీమ యువతని వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదలకి ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు 100% ఆహ్వానించదగ్గది. ఈ చర్యలు యథావిధిగా కనుక కొనసాగిన పక్షంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాళ్ళ ద్వారా అక్కడ మెరుగవుతున్న శాంతి భద్రతలు, అక్కడ పెరుగుతున్న లైఫ్ స్టాండర్డ్స్, అక్కడ పెరుగుతున్న పర్ క్యాపిటల్ ఇన్కమ్, అక్కడ పెరుగుతున్న వాళ్ళ కొనుగోలు శక్తి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాబోయే రోజుల్లో తనకు ఎక్కడ రాజకీయంగా మనుగడ ఉండదోనని చెప్పని వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఇన్సెక్యూరిటీకి లోనవుతున్నది వాస్తవం. రైట్ సార్, థ్యాంక్ యూ.